ఓం ఓం ఓం. స్థిర సుఖమాసనము. అహమస్మి. 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 కదాచిద్విద్వద్భిః వివిదిషుభిः అత్యంతనిరతైః కదాచిద్ కావ్యాలంకృతిరసరసాలైః కవివరైః కదాచిత్ సత్తర్కైరనుమితిపరైః సతార్కికపరైః మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః మునిః నవ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః. ఈనాడు కదా ధ్యానాభ్యాసైః క్వచిదపి సపర్యాం వికసితైః సుగంధైః సత్పుష్పైః క్వచిదపి దళైరేవ విమలః ప్రకుర్వన్ దేవస్య ప్రముదితమనాః సన్నతిపరో మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షా క్షతతమాః. మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షా క్షతతమాః. గురుదీక్షా క్షతతమాః. క్షతతమాః క్షీణించిన అజ్ఞానం. అజ్ఞానం క్షీణిస్తే భ్రాంతిభావం భిన్నభావం పోతుంది. అజ్ఞానంలో ఉంటే ఈ భిన్నత్వం అంతా అవిధిత ఇవ లక్షిత, సత్యం అన్నట్లుగానే తెలుస్తూ ఉంటుంది. అజ్ఞానంలో ఉంటే ఎవరికి అవిధిత ఇవ లక్షిత, అనాత్మవిద్భిః మూఢా, మూఢులకు, ఆత్మజ్ఞానము లేని వారికి, అజ్ఞానులకు ఈ ప్రపంచమంతా నిజమేనా సత్యమేనా అన్నట్లు భాషిస్తుంది. మరి తురీయ జ్ఞానంలో ఉన్నవారికి నవ్యామోహం భజతి,
ఎందుకు? తురియం పాయింట్ ఆఫ్ వ్యూలో, తురియ జ్ఞానంలో నిలబడి చూస్తూ ఉంటే జాగ్రత్త ప్రపంచం అంతా మిథ్య అని తెలుస్తోంది. కాబట్టి ఎందువలన అలా చేయగలుస్తున్నారు వాళ్ళు? గురు దీక్ష, గురు గొప్పదైన బ్రహ్మమునందు ఆత్మయందు దీక్ష కరిగి ఉండుట వలన, లేక విభిన్నత లేనటువంటి బ్రహ్మజ్ఞాని అయిన గురువు దగ్గర నుంచి ఆ దీక్షను తీసుకున్న వారు అవుట వలన, అంటే శంకరాచార్యులు, విద్యారణ్యులు, రమణ మహర్షి అలాంటి వాళ్ళ దగ్గర. దీక్ష అనేది ఆత్మనిష్ట. ఆత్మనిష్ట నిఃశ్రేయసము, నిరతిశయము, దాన్ని మించినది లేదు. మునిర్నవ్యామోహం భజతి గురు దీక్షాక్షతమా. ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయి? ఏవో ఇక్కడ చెప్తున్నారు. ఆ కార్యక్రమాలు చేస్తున్నా వాటితో అంటుపడడు. కదా ధ్యానాభ్యాసై, ఒక్కొక్కప్పుడు ధ్యానము నిధిధ్యాసనలోనే అభ్యాసం చేసుకుంటూ ఉంటాడు. ధ్యానాభ్యాసై కదా. క్వచిదపి, ఇంకొకసారి, సపర్యలతో సపర్యలతో కూడినటువంటి పూజలు చేస్తూ ఉంటారు. మరి సపర్యలు అంటే పూజలకు అది ద్రవ్యాలు ఉండాలిగా. వికసితై, వికసించినటువంటి, సుగంధై, సువాసన కలిగినటువంటి, సత్పుష్పై, మంచి పుష్పములతో, సపర్యాం కుర్వన్, ప్రకుర్వన్ అని వెర్బు వేశారు. చక్కగా చేస్తూ, సపర్యాం ప్రకుర్వన్. ముందు ధ్యానాభ్యాసై ప్రకుర్వన్ అంటే మెడిటేషన్ అండ్ నిధిధ్యాస. వన్ ఈజ్ ఫార్ ఏకాగ్రత, సింగిల్ పాయింటెడ్నెస్. ద అదర్ ఈజ్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్. ధ్యానం లేదే నిధిధ్యాసన లేదు. ఏకాగ్రత లేని మనసు స్వరూపాన్ని చింతించలేదు. కనుక ముందు ధ్యానాన్ని అభ్యాసం చేసుకొని ఏకాగ్ర చిత్తంతో నిర్మలంగా, నిశ్చలంగా మనసును, శరీరాన్ని ఉంచుకోవడం అవలంబించాం 60 వీడియోస్లో. ఆ ఏకాగ్రమైన చిత్తము కుదిరినది అని నమ్మకం వచ్చిన తరువాత నిధిధ్యాసన. నిధిధ్యాసన చేసేటప్పుడు శృతి వాక్యాలతో, మహాత్ముల వాక్యాలతో అసలు విషయాన్ని గట్టిగా మాటి మాటికి చెప్పుకుంటాం. శివోహం శివోహం శివః కేవలోహం తదేకో వశిష్ఠః శివః కేవలోహం బ్రహ్మైవాహం న సంశయః అయమాత్మా బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అహమేవ అహం ఇత్యాదులన్నీ రోజు చెప్పుకుంటూ ఆ భావంలోనే నిష్ఠ కలిగి ఉంటాం. అదే నిధిధ్యాసన. నిధిధ్యాసనకు మనసు ఏకాగ్రత అత్యంత అవసరం. శమధమాదులు ఫండమెంటల్స్.
శమదమములు ఉన్న తరువాతనే ఉపరతి కలుగుతుంది. భిన్నత్వం నుంచి, ప్రపంచం నుంచి. దాని వలన తితిక్ష కలుగుతుంది. పైన ఏ విధముగా ద్వంద్వాలు ఉన్నా వాటి చేత బాధింపబడకుండా ఉండే ఓరిమి, తితిక్ష కలుగుతుంది. ఆ తరువాత ఎలాగూ శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధి. ప్రమాణముల యందు, మహానుభావుల యొక్క బోధనల యందు చక్కని గట్టి నమ్మకం. అది తర్కంతో, యుక్తితో నిర్ధారించుకున్న నమ్మకం. బ్లైండ్ బిలీఫ్ కాదు. ఇంకా సమాధానము అంటే ఉండవలసినందు ఆ స్థితిలో ఉండటం. సమాధి అన్న, సమాధానము అన్న, నిధిధ్యాసన అన్న ఒక్కటే. ఇది ఆ నిర్బీజ సమాధి, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, సబీజ సమాధి, పతంజలి యోగ సూత్రాల్లో చెప్పిన సమాధి కాదు. ఇక్కడ మనిషి తెలివిగా ఉంటూనే జాగ్రత్తలోనే మనసును చక్కగా స్వరూపాత్మయందు నిలపడం. కదా ధ్యానాభ్యాసైః ప్రకుర్వన్ చేస్తూ క్వచిదపి సపర్యాం వికసితైః సుగంధైః సత్పుష్పైః. ఇంకొకసారి సుగంధంతో కూడిన చక్కగా వికసించిన ఫ్రెష్ ఫ్లవర్స్, సుపుష్పై, వాటితో భగవంతునికి సపర్యాం కుర్వన్. ఆత్మదేవ పరోదేవ. ఎవరిని పూజించుకోవాలి? ఎవరినైనా పూజించవచ్చు. ద బెస్ట్ పూజ విల్ బి ఆత్మ పూజ. సాకారాన్ని అర్చిస్తూ ఉండవచ్చు, ఈయన నిరాకార తత్వంలో నిధిధ్యాసన చేస్తూ ఉండవచ్చు. అయినప్పటికీ మునిర్నవ్యామోహం భజతి. ఆహా, నేనే కదా రోజు అర్ధగంట గత 200 క్లాసులుగా నిధిధ్యాసన చేస్తున్నాను అనే అహంకారం ఉండదు. వ్యామోహం అంటే అది చేస్తున్న దానితో తాదాత్మ్యం చెందడం వ్యామోహం. చేస్తున్నది ఒక కర్తవ్యంగా దూరంగా పెట్టి సాక్షిభావంతో చేయడం నిర్వ్యామోహం. కదా ధ్యానాభ్యాసైః క్వచిదపి సపర్యాం వికసితైః సుగంధైః సత్పుష్పైః ప్రకుర్వన్. పువ్వు దొరకలా, పూలు లేవు. అప్పుడు క్వచిదపి దళైరేవ విమలః. ఇంకొకసారి దళైరేవా, తులసి దళంతోనూ బిల్వ దళంతోనూ విమలంగా, ఏ విధమైన మలినము మనసులో లేకుండా బిల్వపత్రము, తులసి పత్రము, ఏది లేకపోతే ఏది, ఏ ఆకుంటే ఆకు. కరివేపాకు కూడా వేయచ్చు. ఎందుకు ఇది కరివేపాకు, ఇది తులసి దళము అనే వ్యత్యాసం మనసులో లేదు కదా. క్వచిదపి దళైరేవ విమలః ప్రకుర్వన్ సపర్యాం. సపర్యాం ప్రకుర్వన్ దళైరేవ విమలః సపర్యాం వికసితైః సుగంధైః సత్పుష్పైః ప్రకుర్వన్. ఎవరికి పూజలు?
దేవస్య సపర్యాం ప్రకుర్వన్, ఆ దేవుని యొక్క సపర్యలను చేస్తున్నప్పటికీ, ఇట్ మే బి సగుణ సాకార ఆరాధన, లేక సగుణ నిరాకార ఓంకార హ్రీంకార సాలగ్రామాది ఆరాధన, లేక నిధిధ్యాసనం. ఆత్మతీర్థం పరం తీర్థం ఆత్మదేవో పరోదేవ. స్వామి రామానంద, రామతీర్థానంద. 3 నిమిషాల పాటు ఇప్పుడు పుష్పాలు మీ దగ్గర లేవు, దళాలు లేవు కనుక వికసితమైన నిర్మలమైన మనస్సుతో సమర్పైక్యం చేతసరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనైః న జానాతి కిమహో. ఆ హృదయ పుష్పాన్ని ఆత్మదేవుని దగ్గర ఉంచి, అంటే హృదయాన్ని ఆత్మని ఒకటి చేసి నిధిధ్యాసనలో 3 నిమిషాల పాటు ఉంటాం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. కదా ధ్యానాభ్యాసైః క్వచిదపి సపర్యాం వికసితైః సుగంధైః సత్పుష్పైః క్వచిదపి దళైరేవ విమలః ప్రకుర్వన్ దేవస్య సపర్యాం ప్రకుర్వన్ వికసితైః సుగంధైః సత్పుష్పైః, ఒకసారి ఇంకొకసారి దళైరేవ విమలః
ఇంకొకసారి ధ్యానాభ్యాసై ప్రకుర్వన్ చేస్తూ. అన్నిటికీ ముఖ్యమైనది ఏమిటి? ప్రముదితమనా, ముదము, ఆనందము. ముదితమనాహ్, ఆనందముతో నిర్భరమైనటువంటి, నిండి ఉన్నటువంటి మనసు. అది మామూలు ఆనందం కాదు. ప్రముదితమనాహ్, విశేషమైన అఖండానంతో ఆనందంతో నిండి ఉన్న మనస్సుతో. సన్నతిపరో, సన్నతిపరః, సత్ నతి, సన్నతి, సత్తుకు నమస్కరించడం. సత్ అంటే పరబ్రహ్మం, మనసు ఆనందము, నతి నమస్కారం. నమస్కారం అంటే ఏంటి ఇక్కడ అర్థం? నా మమ అనే దాని తాలూకా షార్ట్ ఫార్మే నమః. నా కాదు, కాదు లేదు, మమ నాది ఏది లేదు. నమమ నమః రెండు ఒకటే. అదే నతి. దానినే ప్రహ్వీభావము అంటాం. అంటే తల, మెడ, అప్పర్ బాడీ కొంచెం ముందుకి వంచి, చేతులు రెండు హృదయమునందు, హృదయస్థానం నందు బొటన వేళ్ళు తగిలేటట్టుగా చేతులు పెట్టుకుని, మనసులో ఆత్మదేవునికి నమస్కారం చేయడమే, నమమ అనడమే, అనుకోవడమే, ఆ భావంలో నిలిచి ఉండడమే సన్నతి. సన్నుతి అన్నాం అనుకోండి, నుతి చేయడం అంటే స్తుతి చేయడం అంటే స్తోత్రాలు పాడడం, జపాలు చేయడం, గట్టిగా నామ సంకీర్తన చేయడం. ఇక్కడ అక్కర్లే, సన్నతి చాలు. సన్నతి చేసిన తప్పు లేదు, మునికి వ్యామోహం ఉండదు. ఇక్కడ సన్నతి పరహ అన్నారు. ప్రముదితమనా, జస్ట్ చెక్ దట్, చెక్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ మైండ్. ఈజ్ ఇట్ నిస్తరంగ జలరాశి, నివాతస్థ దీపశిఖా సమా. ఏ విధమైనటువంటి చిన్న చిన్న అలలు కూడా లేని జలరాశిలా మనస్సు ఉన్నదా? గాలి లేని చోట ఉంచబడిన దీపము వలె, వితౌట్ ఈవెన్ ఏ ఫ్లికర్ ఈజ్ ఇట్ దేర్. దట్ వీ హ్యావ్ టు చెక్ ఫర్ అవర్ సెల్స్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రముదిత మనాః. ప్రముదితమనాః సన్నతిపరః, మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః. పై కార్యాలు నిధిధ్యాసనం, సాకార ఆరాధన, నిరాకార ఆరాధన, ప్రకుర్వన్ దేవస్య, దేవుని యొక్క ఈ రకములైనటువంటి ఆరాధనలు ప్రకుర్వన్ చేస్తూ. ఆరాధన అంటే ఒక్క పువ్వులు పెట్టి అక్షంతలు వేసి నైవేద్యం సమర్పించడం అనే పూజ కాదు. అవి చేయవచ్చు. దానికన్నా ఉత్కృష్టమైన మనో ఆరాధన. అహమస్మి, అహమస్మి. కదా ధ్యానాభ్యాసైః ప్రముదితమనాః సన్నతిపరో ప్రకుర్వన్. ప్రముదితమనాః సన్నతిపరో దేవస్య సపర్యాం వికసితైః సుగంధైః సత్పుష్పైః కుర్వన్. ప్రకుర్వన్. ప్రముదితమనాః సన్నతిపరః దేవస్య సపర్యా
దళైరేవ విమలః ప్రకుర్వన్. ఈ సెంటెన్సెస్. అటువంటి ఆత్మజ్ఞాని మునిర్నవ్యామోహం భజతి. అయ్యో, ఇది నిధిధ్యాస, ఎంత బాగా చేస్తున్నానో, 185 ఎపిసోడ్స్ అయిపోయాయి అనే వ్యామోహం లేదు. ఈరోజు ఎన్ని రకాల మంచి మంచి పుష్పాలు దొరికాయి, వీటన్నిటితో శివార్చన చాలా బాగా జరిగింది అనే సాకార ఆరాధన అనే భావన కూడా ఉండదు. నిరాకార నిర్గుణ తత్వమైన సాలగ్రామాన్నో లేకపోతే శివలింగాన్నో, నిరాకారమైనటువంటి సగుణతత్వాన్ని ఆరాధిస్తున్నప్పుడు ఒక దళాన్ని, విమలమైన ఒక తులసి దళాన్నో బెల్వ దళాన్నో ఉంచినప్పుడు కూడా ఇది ఈ ఆరాధన అనే భావన లేదు. ఎందుకు? ప్రమోదితమనా ఆనంద స్వరూపమే. సత్ నతి పర. ఆ సత్తు ఎందే అహంకారాన్ని పూర్తిగా నాశనం చేసుకోవడమే నమః. నతి సన్నతి పర. అప్పుడు కారాన్ని నాశనం చేస్తే ఏమవుతుంది? అహం మిగులుతుంది. తదేకో అవశిష్ట అహమేవ అహం. ఈ కారాలు, ఈ విభిన్నత్వాలు, ఈ దృశ్య వస్తువుల మీద ఫోకస్ ఆ వితథమని తెలిసి సత్యమైనటువంటి ఆత్మయందు నిష్ఠ కలిగి ఉండడం. మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః. ఒక్క నిమిషం పాటు పూర్తి నిశ్శబ్దం. ముందు చెప్పారే, కదా ధ్యానాభ్యాసై, దానిలో ఉందాం. అహమస్మి, అహమస్మి. నిరాకార నిర్గుణ పరబ్రహ్మ యొక్క నిధిధ్యాస ఆత్మధ్యానంలోనైనా ఉండవచ్చు. సగుణ సాకారమైనటువంటి రూపమునైనా పూజించుకోవచ్చు. సగుణ నిరాకారమైనటువంటి ఓంకారాదులు, సాలగ్రామాదులను కూడా ప్రకుర్వన్ దేవస్య సపర్యాం. దిస్ నో ప్రాబ్లం, దిస్ నో డిఫరెన్స్. యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ప్రముదితమనాః సన్నతిపరః. శివోహం, 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 శివోహం,
స్వస్తి.